ముందు వైసీపీ నేత మధుకర్ గారితో మాట్లాడదాం. మధుకర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా వాయిస్ క్లారిటీగా ఉంది కదా? క్లారిటీగా ఉంది సార్. మధుకర్ గారు, ఏంటి ప్రస్తుత పరిస్థితులు? ఎలక్షన్లు అయిపోయాయి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితులు నెలకొనడానికి ప్రధానమైన కారణం ఏంటి సార్? ప్రధానమైన కారణాలు జనానికి అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ముగ్గురు ఒకటి బీజేపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, టీడీపీ అయితేనేమి, మూడు పార్టీలు ఒకటయ్యి రీసెంట్ గానే బీజేపీ గారిని కూడా మార్చడం జరిగింది. ఈసీ గారు చేసినటువంటి నిబంధనలు కూడా మనందరం రాష్ట్ర ప్రజలందరూ తెలిసిన విషయమే. ఈ రోజు ప్రజల దగ్గర నుంచి మాకు ఆదరణ లేదు, ప్రజలతో మమేకం అవ్వలేకపోయాము, మేము ఇచ్చిన హామీల్ని ప్రజలు నమ్మట్లేదు, కాబట్టి మనకి ఓడిపోవటానికి మనం సిద్ధంగా ఉన్నాం అని ఆలోచన చేసినటువంటి టీడీపీ కూటమిలో జరుగుతున్నటువంటి పరిణామాలే ఈ గొడవలకి ఆస్కారం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను, ప్రజలు కూడా భావిస్తా ఉన్నారు. అందుకనే మీరు చూసినట్లయితే దాదాపు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఒకసారి మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఎన్నడూ లేని విధంగా పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ అయింది. ఈ రోజు లేడీస్ బ్రహ్మరథంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా బాధ్యతగా నిలిచారో మనందరం చూసిన విషయమే. కాబట్టి ఈ ఆందోళన, ఈ గొడవలు ఏదైతే మీరు డీజీపీలు మార్చుకొని ఈసీలు కఠినంగా మీకు సంబంధించిన వాళ్ళు వేసుకొని మీరు ఏ విధంగా అల్లరి సృష్టించాలనుకో దాంట్లో మీరు జయం చెందారు. ఆ జయాన్ని ప్రజలు చూసి దీనికి బుద్ధి చెప్పాలి అని సాయంత్రం 3:30 నుంచి 4:30 తర్వాత జనం ఏ విధంగా స్త్రీలు వచ్చి జగన్కి బాధ్యతకు నిలిచారో పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ కనుక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మనకు అర్థమవుతుంది సార్. ఈ రోజు తాడిపత్రిలో జరిగినటువంటి విషయం కూడా మనం చూసాం. మధుకర్ గారు, మీరు చెప్పిందే నిజమైతే మధుకర్ గారు, సంప్రదాయ ఓటింగ్ పద్ధతి ప్రకారం వస్తున్నప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ ఎప్పుడు ఎక్కువగా ఉంటే అది ప్రభుత్వానికి వ్యతిరేకతగా ఉంటూనే వచ్చింది. గత ఎన్నికల్లో కూడా అదే మీరు కూడా చూశారు. గత ఎన్నికల్లో కూడా అప్పటి వరకు జరిగిన దానికంటే 79% ఓటింగ్ జరిగింది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు వల్లనే మీరు గెలిచింది కూడా లాస్ట్ టైం. ఇప్పుడు ఎక్కువ వచ్చినంత మాత్రం అది వైసీపీకి పాజిటివ్గా ఉందని మీరు ఎలా చెప్పగలరు? సార్, మీకు మళ్ళీ ఇంకో మాట చెప్తా ఉన్నా, ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ స్త్రీలకి అధికంగా ఎక్కువైంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్త్రీలు జగన్మోహన్ రెడ్డికి బాధ్యతగా నిలిచారని చెప్పి ప్రతి ఒక్క ప్రీ పోలింగ్ అప్పుడు అందరూ చెప్పడం జరిగింది. సార్, ఒకటే ఒక అసంప్షన్ ఏంటంటే మీరు చెప్పే విధంగానే ఓటింగ్ ఎక్కువ శాతం పోల్ అయితే పార్టీకి వ్యతిరేకంగా, మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మీరు చెప్పొచ్చు. ఓకే, దాన్ని పరిశీలించడంలో తప్పులేదు. మీరు అనేది ఏంటంటే ఏ పోలింగ్ శాతం ఎక్కువైందో కూడా గమనించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా స్త్రీలు అధికంగా జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంట్లో ఒక కుమారుడిగా, ఒక అన్నగా, ఒక మావయ్యగా అనుకున్నారు. కాబట్టి ఈ రోజు స్త్రీలు అధికంగా రోడ్డు మీదకి వచ్చి ఎండను కూడా లెక్క చేయకుండా 3:30 నుంచి దాదాపు కొన్ని పోలింగ్ కేంద్రాలు అయితే 10:30, 11 దాకా కూడా 1 దాకా కూడా జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తాగా ఉన్నాం. అక్కడ ఆ పోలింగ్ పరిస్థితులు గమనిస్తున్నట్లయితే అధికంగా స్త్రీలు నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు భాష మేము ఆలోచనది. మధుకర్ గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? నాకు మీ వాయిస్ వినపడుతుంది. ఓకే మధుకర్ గారు, ఇంకొకటి, ఫస్ట్ మన గొడవలు స్టార్ట్ అయినాయి ఎక్కడి నుంచి అంటే పులవర్తి నాని మీద దాడి జరిగిన విషయం మీకు కూడా తెలుసు. అసలు పులవర్తి నాని మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? దాడికి కారకులు ఎవరు? సార్, దాడిలు జరిగేటటువంటి పరిస్థితులు, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు మన ఊహాగానాలతో కూడినటువంటి చర్చలు అనేది కరెక్ట్ కాదు. మన పర్స్పెక్టివ్, మన పర్సనలైజ్డ్ మెసేజెస్ అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చర్చించడం కూడా దట్ ఈస్ నాట్ రైట్ అకార్డింగ్ టు మై. నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు జరిగినటువంటి పరిస్థితులు, ఇప్పుడు పల్నాడు డిస్ట్రిక్ట్ చూడండి. పల్నాడు డిస్ట్రిక్ట్ లో ఒక ఎంపీని ఏ విధంగా మాట్లాడారు, ఒక ఎమ్మెల్యే గారు ఒక పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ కేంద్రాల్లో మాట్లాడుకోవటంలో, పోలింగ్ కేంద్రాన్ని ఏ విధంగా జరుగుతుందో సందర్శించడానికి అది రైటు. దానిని ఏ విధంగా వ్యతిరేకంగా మీడియా వాళ్ళు దృష్టి చూపించారో అందరికి తెలిసిన విషయం. నేనేమంటానంటే సార్, ఒక ఇష్యూ నేర్చుకొని అక్కడ జరిగిన పరిస్థితులు, పరిణామాలు మనం తెలుసుకోకుండా మాట్లాడటం అనేది దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. ఇష్యూస్ నేనేమంటున్నానంటే జరిగినటువంటి పరిస్థితుల్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సినటువంటి పరిస్థితులు మాకు, మీకు అందరికీ ఉన్నాయి. నిన్నటితో మే 13తో రాజకీయం అయిపోయింది. మే 13 తర్వాత విశ్లేషణ అనేది హెల్దీ విశ్లేషణ ఉండాలా.
మాటలు ఊహించుకో. మధుకర్ గారు మీ వాయిస్ కొంచెం క్లారిటీ తక్కువ ఉంది. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మళ్ళీ మీతో మాట్లాడతాను. మధుకర్ గారు, మీరు అన్నట్లుగా ఎవరూ కూడా ఒక సైడ్ తీసుకుని మాట్లాడటమో, ఒక సైడ్ చేసి విశ్లేషణ చేయడమో మా అమ్మ న్యూస్ ఛానల్కి అయితే అలాంటి అవకాశం లేదు. కాకపోతే జరిగిన విషయాన్ని రూఢీగా తెలుసుకున్న తర్వాతే దేనైనా మాట్లాడతాం. మనకి అంతకుముందు మీరు చెప్పినట్టు ఒక పోలింగ్ బూత్ దర్శించడానికి వెళ్ళిన మీ అన్నాపత్రి శివకుమార్ గారు, మరి ఆయన మీద ఒక ఓటర్ మీద ఫస్ట్ చేసుకుంది మీ ఎమ్మెల్యే గారే. అందువలన ఆయనది తప్పుగా కనబడుతుంది. నిజంగా ఆయన ఏమన్నారు ఏంటి అనేది తర్వాత ఇష్యూ, అది తేల్చాలంటే తర్వాత టైం పడుతుంది. కానీ చేసుకోవడం అనేది తప్పు కదా. దాన్ని కూడా మేము తప్పన దాన్ని ఎత్తి చూపి ఇలా జరిగింది ఏంటి అని మాట్లాడితే మీరు ఒక రకంగా మాట్లాడుతున్నారని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే అమ్మా న్యూస్ ఛానల్ అనేది ఏ ఒక్క పార్టీగా కొమ్ము కాసే పార్టీ కాదు. నేను మీతో మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి టీడీపీ నేత తులసిరెడ్డి గారు ఉన్నారు. తులసిరెడ్డి గారితో